ఇండస్ట్రీలో వచ్చినన్ని పుకార్లు ఇంకెక్కడ రావు. హీరో హీరోయిన్లు ఒకసారి కలిసి కనిపిస్తే వారి మధ్య ఎఫైర్ ఉందని చెప్పుకొచ్చేస్తారు. ఇంకొద్దిగా క్లోజ్గా కనిపిస్తే వారు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పుకొచ్చేస్తారు. ఇలా ఇప్పటి వరకు చాలా మంది జంటలపై పుకార్లు పుట్టుకొచ్చాయి. కేవలం ఇవే కాదు, ఆ హీరో ఈ నటికి ఇల్లు గిఫ్ట్ ఇచ్చాడట, కారు గిఫ్ట్ ఇచ్చాడట, సినిమాలో ఆఫర్ కోసం ఆమె ఇది అడిగిందట, అది అడిగిందట, ఇలా రకరకాల పుకార్లు వింటూనే ఉంటాం. ఇక అనసూయ గురించి కూడా ఇలాంటి పుకార్లు వినిపించాయి. అప్పట్లో సోగ్గాడే చిన్ని నాయన సమయంలో అక్కినేని నాగార్జున అనసూయకు ఆడి కారు గిఫ్ట్ ఇచ్చాడట అనే పుకారు షికారు చేసింది. తాజాగా ఒక పాడ్కాస్ట్లో ఈ పుకారుకు ఫుల్ స్టాప్ పెట్టింది అనసూయ. యూట్యూబర్ నిఖిల్ పాడ్కాస్ట్ చేస్తున్న నిఖిల్తో నాటకాలు అనే షోలో అనసూయ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఇక ఇండస్ట్రీలో ఎవరైనా కాస్టింగ్ కౌచ్ అడిగారా అన్న ప్రశ్నకు అనసూయ ఎస్ అని చెప్పింది. హీరో, డైరెక్టర్స్ చాలా మంది అడిగారని, అదృష్టం కొద్దీ నిర్మాతలు ఇప్పటి వరకు అడగలేదని చెప్పింది. ఇంకా అలా నో చెప్పడం వలన చాలా సినిమాలు వదిలేసుకున్నట్లు తెలిపింది. ఇండస్ట్రీలోనే ఎందుకు ఇదంతా అంటే ఇదొక రంగుల ప్రపంచం. ఇక్కడ ఉన్నవారు ఎక్కువ అందంగా ఉంటారు, అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. నాకు 9వ తరగతిలోనే ప్రపోజల్ స్టార్ట్ అయ్యాయి. ఇలా నో చెప్పడం వలన నాకు సినిమాలు ఇవ్వని వారు చాలా మంది ఉన్నారు. అయితే వారికి ఎలా నో చెప్పాలి అనేది కూడా చెప్తాను. ఇది నేను మాత్రమే చేసేది. ఎవరైనా హీరో నన్ను రమ్మని అడిగారు అంటే లేదు అలా నేను చేయను అని ఒక ఫ్రెండ్గా చెప్తాను. నాకు బంధాల గురించి బాగా తెలుసు. దీన్నే టార్గెట్గా పెట్టుకోవాలని ఉండదు. అడిగాడు, నేను నో చెప్పాను, ఇక అంతే, దాంతో ముగిసిపోయింది. ఆ తర్వాత వాళ్ళు నార్మల్గా మాట్లాడతారు, నేను నార్మల్గా మాట్లాడతాను. ఇప్పటికీ వాళ్లలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పుకొచ్చింది. ఇక ఇండస్ట్రీలో చాలా రూమర్స్ వస్తాయి. అలాంటి వాటివి మీ వరకు వస్తాయా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, నేను చాలాసార్లు చూశాను. నాకు ఆడి కారు ఎవరో యాక్టర్ గిఫ్ట్ చేశారట, నిర్మాత ఒక కారు బహుమతిగా ఇచ్చాడట అని అనగానే నిఖిల్ నాగ్ సార్ అంటగా అని అనడంతో అనసూయ నవ్వుతారు. నాగ్ సార్ కూడా, నేను మా ఆయన కష్టపడి 1,16,000 ఈఎంఐ కడుతూ కోవిడ్ కన్నా ముందే లోన్ ఫినిష్ అయింది. మేము చాలా హార్డ్ వర్క్ మనుషులం, లగ్జరీగా ఉండాలని కోరుకుంటాం, దానికి తగ్గట్టుగానే కష్టపడతాం. అందరిలానే నేను కూడా ఎవరి దగ్గరకు వెళ్ళినా నేను ఇదే చెప్తాను, నా దగ్గర బ్లాక్ మనీ లేదు, తాత ముత్తాతల ఆస్తి నాకు అవసరం లేదు, నా కష్టార్జితం రూపాయి కూడా నేను వదలను అని చెప్పుకొచ్చింది.